యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. యువకుడి ఛాతీ మీద గాయాలు ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ మాత్రం అతని తండ్రికి యువకుడు చనిపోయాడని సమాచారం ఇచ్చారు. నిన్న వీకెండ్ కావడంతో చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని ఓ ఫామ్ హౌస్ లో గెట్ టుగెదర్ పార్టీ జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా ఈ పార్టీలో పాల్గొన్నారు. అయితే మంచిర్యాల జిల్లాకు చెందిన గాండ్ల రాము అనే యువకుడు ఇక్కడే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అతడి ఛాతీ పైన గాయాలు కూడా ఉన్నాయి. రాము చనిపోయినట్లు అతని ఫ్రెండ్స్ తండ్రికి సమాచారం అందించారు. మృతుని తండ్రి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేస్తున్నారు. పార్టీలో పాల్గొన్న రాము స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతిపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. బలరాం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ శివార్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో నిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ కూడా గెట్ టుగెదర్ పార్టీ చేస్తున్నారు. నిన్న వీకెండ్ కావడంతో దాదాపు ఇటు అంటే రామనాథపూర్ లో ఉన్నటువంటి ఎన్సీఎల్ కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు దాదాపు 15 మంది ఒక వీకెండ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్న క్రమంలో సాయంత్రం 5 గంటలకు వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకున్నట్టు తెలుస్తా ఉంది. రాత్రి 9 గంటల తర్వాత ఇట్లా రాము ఆ పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పి అతని సోదరుడికి స్నేహితులు సమాచారం ఇచ్చినట్టు మనకు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు అదేవిధంగా తల్లిదండ్రులు అప్పటికి అంటే ఈ స్నేహితులందరూ కలిసి కూడా ఇటు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించే క్రమంలోనే రాము అతను చనిపోయినట్టు ఆసుపత్రి సిబ్బంది కూడా ధృవీకరించారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత డ్రింక్ చేసుకున్న సమయంలో మద్యం సేవించిన తర్వాత స్విమ్మింగ్ చేయడానికి ఆ స్విమ్మింగ్ పూల్ దిగారని, ఆ దిగిన క్రమంలోనే ఇతనికి ఈత రాకపోవడంతో చనిపోయాడని చెప్పి అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడ ఛాతీ మీద గాయాలు ఉండటంతో దీనిపైన వాళ్ళు అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం అక్కడ అంటే ఛాతీ మీద సిపిఆర్ చేశారు. అతను అంటే వాటర్ లో మునిగిపోతున్న క్రమంలో బయటకు తీసి సిపిఆర్ చేశారు. ఆ క్రమంలో అతని పైన బలంగా ప్రయోగించడంతో గాయాలే తప్పితే అది జనరల్ గా అయిన గాయాలు తప్పితే అనుమానాస్పదం లేదని చెప్పైతే ప్రాథమికంగా విచారణ తేలిందని పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఇటు తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అనుమాన మృతిగా నమోదు చేసుకొని కేసు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి ఇటు ఆ 15 మందిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తా ఉన్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.